సాతాను శక్తిని బంధించి నా ప్రభా సాతాను స్థలం లేకుండా చేయమని ప్రార్థిస్తున్నాను. అనేక బిడ్డలందరినీ ఏదైనా ప్రార్థన మందిరంలో ప్రతి ఒక్క బిడ్డని పేరు వరుసను దీవించి ఆశీర్వదించమని, దాసుడి ద్వారా మీ నుండి గొప్ప కార్యం జరిగించమని, మీ మాటలే చెప్పుటకు దాసుడు బోరుగా ఉండమని ప్రార్థిస్తున్నాను. ప్రభు దయచేస్తున్నాను. ఏసునామమున ప్రార్థించి ఆరాధించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రములు. హల్లెలూయా, హల్లెలూయా. వాక్యముల నుండి మనం గమనించినట్లయితే వాక్య భాగంలో మనం చూసినట్లయితే ఇతరుల విశ్వాసము ద్వారా స్వస్థత పొందిన వారు మనం చూద్దాం ఈరోజు. అంటే చాలాసార్లు మనం విని ఉంటాం. ఎలా అంటే నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచినని దేవుడు ప్రభువు చాలా మంది బిడ్డలతో చెప్పడం జరిగింది. ఏమని చెప్పాడు? నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచను. స్వస్థత అనున్నది కలగాలి అంటే మనలో విశ్వాసం ఉంటే ఖచ్చితంగా కలుగుతుంది. అది ఒకరు చేసేది కాదు, ఒకరు చేయడం ద్వారా వచ్చేది కాదు. ఒక మనిషిలో విశ్వాసం ఉండటం వలన దేవుని మీద ఖచ్చితమైన నమ్మకము, విశ్వాసం ఉన్నప్పుడు ఖచ్చితముగా స్వస్థత అనేది జరుగుతుంది. అందుకని ప్రభువారు చాలాసార్లు చెప్పింది ఏంటంటే నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచెను, నీ నమ్మక చొప్పున నీకు అయ్యను అని చెప్తూ వచ్చాడు. అయితే ఈరోజు మనం వాక్య భాగంలో ఏం గమనిద్దామంటే ఇతరుల విశ్వాసము ద్వారా స్వస్థత పొందినవారు అంటే ఆ వ్యక్తికి విశ్వాసం లేదు అంటే ఆ వ్యక్తి విశ్వాసం ఉందో లేదో తెలియదు, కానీ ఇతరుల విశ్వాసం ఉంచటం వలన స్వస్థత పొందిన వారు చాలా మంది ఉన్నారు వాక్యములో. అంటే ఇతరుల యొక్క విశ్వాసము చొప్పున యేసుప్రభువు వారు మీ నమ్మిక చొప్పున వారికి స్వస్థత కలుగుతుంది, మీ నమ్మిక చొప్పున వారికి అవునుగాక అని పలికిన సందర్భాలు కూడా ఉన్నాయి. అంటే ఎలాగో ఇప్పుడు ఇంట్లో మన వాళ్ళకి ఎవరికైనా బాగలేదనుకోండి, మనం విశ్వాసం ఉంచి ఆయన ఎద్దకు తీసుకుని వచ్చినప్పుడు నీ విశ్వాసము ద్వారా వారు స్వస్థత పొందినట్లు కార్యాలు జరిగాయి. వాక్య భాగంలో గమనిద్దాం. ఇతరుల విశ్వాసము ద్వారా స్వస్థత పొందిన ఒక 5గురిని మనం చూసినట్లయితే మొట్టమొదటి వాక్య భాగము మత్తయి సువార్త 9వ అధ్యాయము 1వ వచనంలో రాయబడి ఉంది. మత్తయి సువార్త కాదు, మార్కు సువార్త 2వ అధ్యాయం 1వ వచనం. మార్కు సువార్త 2వ అధ్యాయము 1వ వచనం. త్వరగా చదవాలి. కొన్ని దినములైన పిమ్మట ఆయన మరలా కపెర్నహూములోనికి వచ్చెను. ఆయన ఇంట ఉన్నాడని వినవచ్చినప్పుడు అనేకులు కూడి వచ్చింది కనుక వాకిటినైనను వారికి స్థలము లేకపోయినా ఆయన వారికి వాక్యము బోధించుచుండగా కొందరు పక్షవాయువు గల ఒక మనిషిని 4 చేత మోయించుకొని ఆయన యొద్దకు తీసుకుని వచ్చింది. చాలా మంది కూడి ఉన్నందున వారి ఆయన యొద్దకు చేరలేక ఆయన ఉన్న చోటికి పైగా ఇంటి కప్పు విప్పి సందు చేసి పక్షవాయువు గల వానిని పరుపుతోనే దింపిరి. యేసు వారి విశ్వాసము చూసి, ఏమని రాయబడి ఉంది? యేసు ఎవరి విశ్వాసం చూస్తున్నాడు ఇక్కడ? యేసు వారి విశ్వాసము చూసి. ఎవరి విశ్వాసం?
ఆ యొక్క పక్షవాయువు కలిగి మంచములో పండుకున్న వాడి విశ్వాసము కాదు. ఆ పక్షవాయువుతో బాధపడుచు లేయలేక మంచములో పండుకున్న వాడి విశ్వాసము కాదు యేసు చూసింది. ఎవరి విశ్వాసం చూశాడు? ఆ మంచాన్ని మోసుకొని వచ్చిన నలుగురి విశ్వాసం చూశాడు. ఆ మంచములో, ఆ కపెర్నహూములో ఒక ఇంటిలో యేసుప్రభువు వారు ఒక రోజు ఉంటాడు. ఉన్నప్పుడు అనేక మంది జనాలట గుంపులు గుంపులుగా వచ్చి ఆయన బోధిస్తూ ఉండగా వాక్యాన్ని వింటా ఉన్నారు. వాక్యం కూడా పట్టనంతగా ఇంటిలో ఫుల్లుగా జనాలు ఉన్నారు, బయట ఫుల్లుగా ఉన్నారు. ఆ ఇల్లు అట పెంకిటిల్లు, ఫుల్లుగా జనాలు ఉన్నారు. వారు యేసుప్రభువు వారు ఆ ఇంటిలో ఉన్నాడని కొంతమంది తెలుసుకొని పక్షవాయువు కలిగిన ఒక వ్యాధిగ్రస్తుని ఎలాగైనా ఆయన వద్దకు తీసుకురావాలని అనుకున్నారు. అయితే వారు ఆ నలుగురు మంచం, ఆ పక్షవాయువు గల వారిని ఎలా తీసుకొచ్చారంటే వారి మంచంతోనే తీసుకొచ్చారు. వాడిని ఎత్తుకొని తీసుకురాలేదు, ఆ మంచంతోనే వాడిని తీసుకుని వచ్చారు. తీసుకుని వచ్చి లోపలికి తీసుకెళ్దామంటే అట ఆ ఇంటికి ఫుల్లుగా జనాలు ఉన్నారు. యేసుప్రభువు వారు వాక్యాన్ని బోధిస్తున్నారు. వాటికి నిండా జనాలు ఉన్నారు, బయట జనాలు ఉన్నారు, గుంపులు కూడి ఉన్నారు. లోపలికి తీసుకువెళ్దామంటే వారికి అవకాశం లేదు. కానీ ఎలాగైనా ప్రభు ఎందుకు తీసుకురాగానే ఆశ వారిలో ఉన్నది. ఎలాగైనా యేసుప్రభువు ఎందుకు నేను తీసుకువెళ్తే వీడి స్వస్థత పొందుతాడనే నమ్మకం ఈ నలుగురిలో ఉంది. ఎవరిలో ఉంది? ఆ మంచం మోసుకొని వచ్చిన నలుగురిలో ఉన్నది. అయితే వీరు లోపలికి వెళ్ళడానికి అవకాశం లేక ఏం చేశారంటే ఇంటి పైకి వాడిని తీసుకువెళ్ళి ఆ మంచముతో తీసుకువెళ్ళి ఆ కప్పంతా పైన మంచం పట్టేంతగా ఏం చేశారు? ఆ ఇంటి కప్పును ఏం చేశారు? ఆ ఇంటి కప్పును ఓడదీసి ఆ మంచముతో పైన నుంచి ఏం చేశారు? కరెక్ట్ గా ఆయన ఎక్కడున్నాడు అక్కడ మంచముతో తాళ్ళు కట్టి మంచానికి ఆ మంచంతో ఏం చేశారు? ఆ పక్షవాయువు కలిగిన వాడిని కరెక్ట్ గా యేసుప్రభువు వారి ఎదుట దింపారు. చూసారు ఎంత విశ్వాసమో చూడండి. ఆయన కరెక్ట్ గా ఇంటి కప్పు తీసి పై నుండి కరెక్ట్ గా కిందకి దింపారు. దింపినప్పుడట యేసుప్రభువు వారు ఏం చూశాడు? వారిలో ఆ యొక్క విశ్వాసము చూశాడట. ఎంత విశ్వాసం ఉంటే అలా చేయాలి చెప్పండి? ఆయన బయటకు వచ్చినప్పుడు చూసుకోవచ్చులే అనుకున్నారా? ఆయన బయటకు ఎలాగైనా వస్తాడు కదా, అలా అనుకోలేదు వాళ్ళు. ఎలాగైనా వీడిని యేసుప్రభువు వారి ఎదుట దించాలి అని విశ్వాసముతో, వీడు స్వస్థత పడతానని విశ్వాసముతో కరెక్ట్ గా ఏం చేశారట? యేసుప్రభువు వారు ఉన్న చోటే ఇంటి పైకప్పు తీసి కరెక్ట్ గా మంచాన్ని వాణ్ణి యేసుప్రభువు వారి ఎదుట దించారు. దించినప్పుడట యేసుప్రభువు వారు ఏం చేశాడు? యేసు వారి విశ్వాసము చూసి, వారిలో ఉన్న విశ్వాసమును చూశాడు. ఆ నలుగురిలో అంటే ఆ పక్షవాయువు కలిగిన వారిని దించిన వారిలో ఉన్న విశ్వాసాన్ని చూశాడు. వాడి విశ్వాసం ఉందో లేదో తర్వాత సంగతి. ఆ పక్షవాయువు కలిగిన వాడికి విశ్వాసం ఉందో లేదో, కానీ ఆ పక్షవాయువు కలిగిన వారికి స్వస్థత కలుగుతుంది ప్రభు ద్వారా అని నమ్మి వారి మంచాన్ని ఆయన ఎదుట దించిన వారిలో విశ్వాసాన్ని యేసుప్రభువు వారు చూశాడు. యేసు వారి విశ్వాసము చూసి అంటే ప్రభు ఏం చేస్తున్నాడు? విశ్వాసమును చూస్తున్నాడు. ఒకవేళ మనము కూడా ఇతరుల కొరకు మనం ప్రార్థన చేసినప్పుడు, ఇతరుల కొరకు మనము విశ్వసించి ప్రార్థన చేసినప్పుడు నీ విశ్వాసమును బట్టి కూడా ఇతరులు స్వస్థపడే అవకాశం ఉన్నది. అందుకే ప్రభు చాలా మార్లు వాక్యములో రాయబడింది ఏంటంటే ఇతరుల కొరకు మనం ఏం చేయాలి? ప్రార్థించాలి. ఇతరుల కొరకు మనం ప్రభువును వేడుకోవాలి.
విశ్వాసం లేని వారు చాలా మంది ఉన్నారు. మన యొక్క బంధువుల్లో ఉండవచ్చు, మన అన్నదమ్ముల్లో ఉండవచ్చు, మనకు ఎంతోమంది తెలిసిన వారు ఉండవచ్చు. వారు విశ్వాసం లేక దేవుని తెలుసుకోలేక లోకంలో జీవిస్తూ ఉన్నారు. అయితే విశ్వాసము కలిగిన నీవు, విశ్వాసమందు నిలిచి ఉన్న నీవు ఏం చేయాలట? ఆ విశ్వాసమును బట్టి ఇతరుల కొరకు ప్రార్థించే వారిగా ఉండాలి. ఆ విశ్వాసమును ఇతరుల వైపు చూపేవారముగా ఉండాలి. మన సహోదరుల నిమిత్తము మనము కూడా ప్రార్థించే వారముగా ఉండాలి. అలా నీవు ప్రార్థించినప్పుడు ఇక్కడ ఈ విశ్వాసము చేత యేసు ప్రభువారి ఎదుట దించబడిన ఈ పక్షవాయువు గలవాడు యేసు ప్రభువారు వారి ఆ నలుగురిలో ఉన్న విశ్వాసమును చూసి ఏం చేశాడట? ఏం చేశాడో చూడండి. యేసు వారి విశ్వాసమును చూసి ఏమన్నాడు చూడండి. కుమారుడా, నీ పాపములు క్షమింపబడి ఉన్నవని పక్షవాయువు గలవానితో చెప్పెను. ఇదేంటి? పక్షవాయువు గలవాడు మంచములో పండి ఉంటే వాడు పక్షవాయువుతో పాటలు అంటే అవయవములు పనిచేయక నడవలేని స్థితిలో వాడు మంచంలో పడి ఉంటే నీ పాపములు క్షమించబడ్డాయి అంటాడేంటి? ఆలోచించారు ఈ లాజిక్. నీ యొక్క రోగము తొలగించబడింది అని చెప్పారా? లేక నీ యొక్క వ్యాధి తొలగించబడింది, నీ యొక్క పక్షవాయువు పోయింది పో, నువ్వు ఒక బాగుపడి వెళ్ళు అనులే. ఏమన్నాడు? నీ పాపములు క్షమించబడ్డాయి. కుమారుడా, నీ పాపములు క్షమించబడ్డాయి. దీని అర్థం ఏంటంటే పాపమును బట్టి, పాపము చేయుటను బట్టి రోగములు అనేవి వస్తాయి. చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. రోగం అనేది శరీరానికి ఆదాము, మొదటి మానవుడైన ఆదాము దేవుడు చేసినప్పుడు ఆదాములో రోగము లేదు, మరణము లేదు. ఏం లేదు? రోగము లేదు, మరణము లేదు. కానీ ఆదాము అవ్వ మాట విని ఆదాము పాపము చేసినప్పుడు, దేవుని మాట ధిక్కరించినప్పుడు, పాపం అనగా దేవుని మాట ధిక్కరించడం. ఎప్పుడైతే దేవుని మాట ధిక్కరించాడో అప్పుడు శరీరమునకు ఏమొచ్చిందంటే రోగం అనేది వచ్చింది. అప్పుడు దాకా రోగం లేదు. దేవుడు మనుషుడు చనిపోయేటట్లుగా చేయలేదు, అవయవములు పాడైపోయేటట్టుగా చేయలేదు. కానీ దేవుని మాట ధిక్కరించినప్పుడు ఆదాము అవ్వలోనికి ఏమొచ్చిందంటే రోగం అనేది వచ్చింది. ఆ రోగము ద్వారా పాపము, రోగము అనేది పాపము ద్వారా రోగం వచ్చింది, రోగము ద్వారా మరణం వచ్చింది. అంతేనే కదా? పాపము ద్వారా మనిషికి ఏమొచ్చింది? రోగం వచ్చింది, రోగము ద్వారా మరణం వచ్చింది. కాబట్టి ఈ పాపములు క్షమించబడితే ఆటోమేటిక్ రోగం ఏమవుతుంది? పోతుంది. నీ పాపములు క్షమించబడినప్పుడు నీలో ఉన్న రోగం అనేది కూడా ఆటోమేటిక్గా పోతుంది. కాబట్టి ఇప్పుడు యేసు ప్రభువు ఏమంటున్నాడంటే, కుమారుడా, నీ రోగములు, కుమారుడా, నీ పాపములు క్షమించబడి ఉన్నవని ఆ పక్షవాయువు గలవానితో చెప్పాడు. ఆ యొక్క పాపము క్షమించబడినప్పుడు వానిలో ఉన్న పక్షవాయువు కూడా పోతుంది. కాబట్టి వెంటనే వానిలో ఉన్న పక్షవాయువు అనగా, పక్షవాయువు అంటే ఏంటి చెప్పండి? పక్షవాయువు అనగా ఏంటి? పక్షవాయువు అనగా ఏంటి? ఒక పార్ట్ పని చేయకుండా పోతుంది. మనకు కూడా చాలా మంది తెలిసే ఉంటారు. బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి బ్రెయిన్ పడిపోవడము, లేక కాలు చేయి పడిపోవడము, మాట పడిపోవడము, అంటే ఒక పార్ట్ పని చేయకుండా పోవడాన్ని ఏమంటారు? పక్షవాతం, వాతం అంటారు. కాబట్టి పక్షవాయువు కలిగిన ఇతనిని దేవుడు యేసు ప్రభువు ఏమంటున్నాడంటే, నీ పాపములు క్షమించబడి ఉన్నవిన్నాడు. వెంటనే అక్కడ ఉన్న శాస్త్రుల్లో కొందరట అక్కడ కూర్చుని ఉండి వారు అంటున్నాడట, ఈయన్ని తప్పుపడుతున్నారు, యేసు ప్రభువుని తప్పుపడుతున్నారు. ఏమనంటే, ఈ పాపములు క్షమించబడి ఉన్నవని
చెప్పడం ఏంటి? నీ పాపములు క్షమించబడి ఉన్న నువ్వు ఎలాగూ చెప్పగలవు? నీవు దేవదోషణ చేస్తున్నావు, నీ పాపములు క్షమించబడి ఉన్నవని చెప్పడానికి నీకు ఏ అధికారము ఉన్నదని చెప్పి ఈ అక్కడ ఉన్న శాస్త్రులు పరిచయులు ఆయన తప్పుపట్టారు. అక్కడ చూడండి, శాస్త్రులలో కొందరు అక్కడ కూర్చుని ఉండని వారు ఇతడు ఇట్లెందుకు చెప్పుచున్నాడు, దేవదోషణ చేయుచున్నాడు కదా, దేవుడొక్కడే తప్ప పాపమును క్షమింపగలవాడెవడని తమ హృదయములో ఆలోచించుకునేది. వారు తమ హృదయములో తాము ఇలాగూ ఆలోచించుకునుట యేసు వెంటనే తమ ఆత్మలో తెలుసుకొని, వారు తమ హృదయములు అనుకుంటున్నారు, ఇదేంటినా పాపములు క్షమించమంటాడంటున్నాడేంటి? పాపములు క్షమించే అధికారం దేవునికి తప్ప ఇంకెవరికి లేదు కదా అని సనుక్కుంటున్నారు తమ హృదయాల్లో. ఈ శాస్త్రులు సనుక్కుంటూ ఉన్నప్పుడు యేసుప్రభు అది గమనించి, యేసుప్రభు ఎలాంటి వాడు? హృదయాలోచనలో ఎరిగిన వాడు. మన దేవుడు ఎలాంటి వాడు? నువ్వు పైకి మాట్లాడకపోయినా హృదయంలో నీవు ఏమి ఆలోచిస్తున్నావో ఈ తెలిసిన వాడు కాబట్టి ఆయన వెంటనే వారు హృదయములో అనుకున్న దానికి సమాధానం చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు చూడండి, మీరు ఇలాంటి సంగతులు మీ హృదయములలో ఎందుకు ఆలోచించుకొనుచున్నారు? ఈ పక్షవాయు గలవానితో నీ పాపములు క్షమింపబడి ఉన్నవని చెప్పుట సులభమా, నీవు లేచి నీ పరిపెత్తుకొని నడువమని చెప్పుట సులభమా? అయితే పాపములు క్షమించుటకు భూమి మీద మనిషి కుమారునికి అధికారము కలదని మీరు తెలుసుకోగలవని వారితో చెప్పి, పక్షవాయువు గల వారిని చూసి నీవు లేచి నీ పరిపెత్తుకొని ఇంటికి పొమ్మని నీతో చెప్పుచున్నానను. తక్షణమే వాడు లేచి తన పరుపెత్తుకొని వారందరి ఎదుట నడిచిపోయేది కనుక వారందరూ ఈ భ్రాంతి నొందడమే కాదు, మనం ఇలాంటి కార్యములు ఎన్నడూ చూడలేదు కదా అని చెప్పి దేవుణ్ణి మహిమపరిచారట. ఏంటి? తన పరుపు తానే. ఈడు వచ్చేటప్పుడు ఎలా వచ్చాడు? నలుగురు మంచములో మోసుకొని వస్తే గాని రాలేకపోయాడు. ఆ నలుగురు మంచములో మోసుకొని ఇంటి కైపు కప్పు తీసి పైనుంచి దించాల్సి వచ్చింది. అలాంటి వాడు తన పరుపు తన మంచము తానే తీసుకొని నడిచి వెళ్ళిపోయాడట. ఈ కార్యం ఎలా జరిగింది చెప్పండి? ఈ కార్యం ఎలా జరిగింది? ఆ పక్షవాయువు కలిగిన వారిని తీసుకొని వచ్చిన వారిలో విశ్వాసమును ప్రభువు చూశాడు. ఈ పక్షవాయువు గల వారిని తీసుకుని వచ్చిన వారిలో విశ్వాసము చూశాడు. అదే కదా చెప్పుకుంది. అంటే ఇతరుల విశ్వాసము ద్వారా స్వస్థత పొందిన వాడు ఈ పక్షవాయువు గలవాడు కదా. ఇతరుల విశ్వాసము ద్వారా స్వస్థత పొందాడు. ఆయన వారి విశ్వాసమును చూశాడు. వాడిని మోసుకొని వచ్చిన ఇతరుల విశ్వాసమును చూసి మోయబడిన వారిని స్వస్థపరిచి తన పరుపు తానే ఎత్తుకొని పోయేటట్లుగా ప్రభువు కార్యము చేశాడు. ఎంత గొప్ప కార్యము చూడండి. ఇతరుల విశ్వాసము ద్వారా పక్షవాయువు కలిగిన వాడు తన పరుపు తాను ఎత్తుకొని పోవుట, ఇది ఇతరుల విశ్వాసము ద్వారా జరిగింది. అంటే ఆ పక్షవాయువు గల వారిని తీసుకుని వచ్చిన వారిలో ఉన్న విశ్వాసము ద్వారా ప్రభువు కార్యము చేశాడు. ఇంకా రెండవదిగా మనం చూస్తే ఇతరుల విశ్వాసము ద్వారా స్వస్థత పొందిన వారిని మనం ఇంకా వాక్యములు చూడవచ్చు. మత్తయి సువార్త 15వ అధ్యాయము. ఈ మొట్టమొదటి వాడు ఎవరు? పక్షవాయువు కలిగిన వాడు ఇతరుల విశ్వాసము ద్వారా, అంటే తనను మోసుకొని వచ్చిన వారిలో ఉన్న విశ్వాసము ద్వారా ప్రభు స్వస్థపరిచాడు. మొట్టమొదటి వాడు. రెండో వాడిని మనం చూస్తే మత్తయి సువార్త 28వ అధ్యాయము 15వ అధ్యాయం 28వ వచనం. మత్తయి సువార్త. అందుకు యేసు, అమ్మా నీ విశ్వాసము గొప్పది,
నీవు కోరినట్లే నీకు అవునుగాక అని ఆమెతో చెప్పెను. ఆ గడియలోనే ఆమె కుమార్తె స్వస్థత నొందెను. ఇక్కడ మనం గమనించినట్లయితే కనాను స్త్రీ అని ఒక స్త్రీ ఉంటుంది. మనం ఇదివరకు కూడా విని ఉంటాం. ఈ కనాను స్త్రీ యొక్క కుమార్తె వ్యాధిగ్రస్తురాలై ఉంటూ ఉంది. మనం ఇంకా దీనికి వివరణగా మార్కు సువార్త 7వ అధ్యాయం 25వ వచనం కూడా క్లియర్ గా రాయబడి ఉంది. 7వ అధ్యాయము 25వ వచనం, ఇదే వచ్చిన భాగం అక్కడ కూడా రాయబడి ఉంటుంది. 25వ వచనం, అపవిత్రాత్మ పట్టిన చిన్న కుమార్తె గల ఒక స్త్రీ ఆయన గూర్చి విని వెంటనే వచ్చి ఆయన పాదముల మీద పడెను. ఆ స్త్రీ సురోఫెనీకయ వంశమందు పుట్టిన గ్రీసు దేశస్థురాలు. ఆమె తన కుమార్తెలో నుండి ఆ దయ్యమును వెళ్ళగొట్టమని ఆయన్ను వేడుకొనెను. ఈ స్త్రీ ఎవరట? గ్రీసు దేశస్థురాలు. అయితే యేసు ప్రభువారి గురించి వినిన ఈ స్త్రీ తన కుమార్తె అపవిత్రాత్మ చేత మంచములో పడి ఉంది, మంచము పట్టి ఉంది. అలాంటి కుమార్తెను కలిగిన ఈ స్త్రీ యేసు ప్రభువారు స్వస్థతలు చేస్తున్నాడని, ఆశ్చర్యకార్యములు చేస్తున్నాడని యేసు ప్రభువారి గురించి వినిన ఈ స్త్రీ ఏం చేసిందంటే ఒకరోజు యేసు ప్రభువారి వద్దకు వచ్చింది. యేసు ప్రభువారి వద్దకు వచ్చి ఆయన్ని బతిమలాడుకుంటది. ఏమనంటే, అయ్యా, నా కుమార్తె ఇలాగూ అపవిత్రాత్మ పట్టి దయ్యము పీడితురాలై మంచము పట్టి ఉందయ్యా, ఎన్నాళ్ళుగానో ఇబ్బంది పడుతూ ఉందయ్యా, దయచేసి నీవు మేలు చేయ, స్వస్థత చేయ, నా బిడ్డను కాపాడయ్యా అని చెప్పి యేసు ప్రభువారిని బ్రతిమాలుతూ ఉంటుంది. బ్రతిమాలుతూ ఉంటేనట అక్కడ రాయబడి ఉంది, యేసు ప్రభువారు ఆమెను అస్సలు పట్టించుకోవట్లేదట. ఆమె ఎంత బ్రతిమలాడినను యేసు ప్రభువారు ఆమెను అస్సలు పట్టించుకోలేదట. పట్టించుకోకపోతే ఆయన శిష్యులు, అయ్యా, ఆ స్త్రీ అంతగా బ్రతిమలాడుతుంది కదా, తన బిడ్డ మంచము పట్టిందని, అపవిత్రాత్మ చేత మంచము పట్టి అల్లాడుతుందని ఆ స్త్రీ అంత బతిమలాడుతూ ఉంటే నువ్వు పట్టించుకోవేంటయ్యా అని అంటే యేసు ప్రభువారు అంటారు, కుక్క పిల్లల రొట్టె తీసుకొని కుక్క పిల్లలకు వేయుట యుక్తము కాదు అంటాడు. ఆమె వినేటట్లుగానే చెప్తాడు ఆ మాట. ఇక్కడ చదవండి, చూడండి ఆ మాట. 15వ అధ్యాయం 28వ వచనంలో రాయబడుతుంది. చూడండి, మత్తయి సువార్త 15వ అధ్యాయము 28వ వచనం, 26వ వచనం. అందుకు ఆయన పిల్లల రొట్టె తీసుకొని కుక్క పిల్లలకు వేయుట యుక్తము కాదని చెప్పగా ఆమె, నిజమే ప్రభువా, కుక్క పిల్లలు కూడా తమ యజమానుల బల్ల మీద నుండి పొడు మొక్కలు తినును కదా అని చెప్పాను. యేసు ప్రభువారు ఏమన్నాడు? కుక్క పిల్లల రొట్టె తీసుకొని కుక్క పిల్లలకు వేయుట యుక్తము కాదు అన్నాడు. అంటే ఆమెని దేంతో పోల్చాడు? కుక్క పిల్లలతో పోల్చాడు. అదే మనలాంటి వాళ్ళకి ఏం చేస్తారు? నీ స్వస్థత వద్దు ఏమందంటే వెనక్కి వెళ్ళిపోయారు. నువ్వు చేసిన స్వస్థత వద్దు, నువ్వు వద్దని చెప్పి పౌరుషంగా వెళ్ళిపోయేవారు. కానీ యేసు ప్రభువారి ఎదుట ఆ కనాను స్త్రీ, గ్రీసు దేశస్థురాలైన ఆ స్త్రీ మాత్రం ఏమంటుందంటే, అయ్యా, నిజమే ప్రభువా, నేను కుక్క పిల్లనే అనుకో, నేను కుక్క పిల్లనే, కానీ పిల్లలు తినిన తర్వాత ఆ బల్ల మీద నుండి పడే మొక్కలు కుక్క పిల్లలు తింటాయి కదయ్యా. అంతే కదా, పిల్లలు తిన్న తర్వాత వాళ్ళు తిని మిగిలిచ్చినవి ఏమైనా ఉంటే ఆ బల్ల మీద నుండి పడినవి కుక్క పిల్లలు తింటాయి కదా. నేను కూడా కుక్క పిల్లనే అనుకో,
ఆ మిగిలిపోయిన ముక్కలు వేయ అని చెప్తే యేసుప్రభువారు ఆమె మాటకు ఆశ్చర్యపోతాడట. ఆశ్చర్యపోయి అక్కడే అంటాడు చూడండి, 28వ వచనం. అందుకు యేసు, అమ్మా నీ విశ్వాసము గొప్పది, అమ్మా నీ విశ్వాసము గొప్పది, నీవు కోరినట్టే నీకు అవునుగాక అని చెప్పాను. ఆ గడియలోనే ఆమె కుమార్తె స్వస్థత పొందెను. ఇక్కడ విశ్వాసం ఎవరు చెప్పండి? విశ్వాసం ఎవరిది? తల్లిది. స్వస్థత ఎవరికి వచ్చింది? కుమార్తెకు వచ్చింది. కుమార్తెలో విశ్వాసం ఉందో లేదో తెలియదు. ఆ కుమార్తెలో యేసు ప్రభువుని విశ్వాసం ఉందో లేదో తెలియదు. కానీ ఆ కుమార్తె యొక్క తల్లికి విశ్వాసం అన్నది. ఆ తల్లి విశ్వాసం చూపడం ద్వారా, ఆ తల్లిలో యేసు ప్రభువారి యందు విశ్వాసము ద్వారా కుమార్తెలో ఏమొచ్చింది? స్వస్థత వచ్చింది. అమ్మా నీవు కోరినట్లే నీ కుమార్తె స్వస్థత పొందునుగా అని చెప్పాడట. ఆ గడియలోనే, ఆయన నోటి నుండి పలికిన ఆ గడియలోనే అక్కడ కుమార్తె స్వస్థత పొందను అని రాయబడి ఉంది. ఆయన ఏ టైంలో అయితే నీ కుమార్తె స్వస్థత పడుతుంది అన్నాడు, అప్పుడే అక్కడ ఇంటికాడ ఏం జరిగింది? స్వస్థత కలిగిందట. అంటే ఇక్కడ మనం ఏం గమనించాం? విశ్వాసం ఎవరిది? తల్లిది. విశ్వాసం ఎవరిది? తల్లిది. స్వస్థత ఎవరిది? స్వస్థత కుమార్తెకు వచ్చింది. ఇంతలో విశ్వాసము ద్వారా స్వస్థత పొందుకునే వారు లేరు. అంటే తల్లి విశ్వాసము ద్వారా కుమార్తె స్వస్థత పడింది. ఎందుకు మనం ఏం చూస్తున్నాం? మంచం మోసుకొని వచ్చిన వారిలో ఉన్న విశ్వాసము ద్వారా మంచం మీద ఉన్న వాడికి ఏం కలిగింది? స్వస్థత కలిగింది. ఇక్కడ తల్లిలో ఉన్న విశ్వాసము ద్వారా కుమార్తెకి విశ్వాసము కలిగింది. మూడవదిగా మనం చూద్దాం. ఇద్దరు మనం చూసాం. మూడో వ్యక్తిని మనం చూద్దాం. మత్తయి సువార్త 8వ అధ్యాయము 5వ వచనం. మత్తయి సువార్త 8వ అధ్యాయము 5వ వచనం. ఆయన కపెర్నహూములోనికి ప్రవేశించినప్పుడు ఒక శతాధిపతి ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా నా దాసుడు పక్షవాయువుతో మిగుల బాధపడుచు ఇంటిలో పడి ఉన్నాడని చెప్పి ఆయనను వేడుకొనెను. యేసు, నేను వచ్చి వారిని స్వస్థతపరిచెదనని చెప్పగా ఆ శతాధిపతి, ప్రభువా నీవు నా ఇంటిలోనికి వచ్చుట నేను ఎంత మాత్రము పాత్రుడు కాను, నీవు మాట మాత్రము సెలవిమ్ము, అప్పుడు నా దాసుడు స్వస్థపడును. నేను కూడా అధికారములకు లోబడిన వాడను, నా చేతి కింద సైనికులు ఉన్నారు. నేను ఒకరిని పొమ్మంటే పోవును, ఒకరిని రమ్మంటే వచ్చును, అలాంటి అధికారము కలిగిన వాడును. ఆయనను నేను నీ మీద నమ్మకం మీద నీ కాడికి వచ్చాను అంటాడు. ఇక్కడ మనం గమనించినట్లయితే చాలా జాగ్రత్తగా లగియాలి. ఇక్కడ ఒక శతాధిపతి ఉన్నాడు. అంటే శతాధిపతి అంటే అధిపతి, కొంతమందికి అధిపతిగా నడుచుకునేవాడు. అటువంటి అధిపతి కింద కొంతమంది సైనికులు ఉంటారు. అధిపతి కింద ఏముంటారు చెప్పండి? తాను చెప్పినట్టు వినే సైనికులు కూడా ఉన్నారు. సైనికులు ఉన్నారు, తనకు దాసులు ఉన్నారు, పనివారు ఉన్నారు, ఎంతో మంది పనివాళ్ళు ఉన్నారు. కానీ శతాధిపతి యేసు ప్రభువారి వద్దకు వచ్చి, అయ్యా నా దాసుడు పక్షవాయువుతో ఇంట్లో పడి ఉన్నాడయ్యా, నీవు వచ్చి వాడిని స్వస్థపరచయ్యా అని చెప్తే యేసు ప్రభువారు ఏమన్నాడంటే, సరే నేను వస్తాను, మీ ఇంటికి వస్తాను, వాడిని స్వస్థత పరుస్తానంటే ఈ పక్షవాయువు కలిగిన వాని యొక్క అధిపతి అని శతాధిపతి అంటాడు, అయ్యా నీవు నా ఇంటికి వచ్చడానికి నేను అర్హుడను కాదయ్యా, నేను పాత్రుడను కాను. నీవు నా ఇంటి దాకా వచ్చి
వాడిని స్వస్థపరవలసిన అవసరం లేదు, నువ్వు మాట చెప్తే చాలయ్యా. ఎంత విశ్వాసమో చూడండి. నువ్వు మాట మాత్రము సెలవయ్యా, వాడు అక్కడ స్వస్థత పడతాడయ్యా అని చెప్పి అడిగాడట. అడుగుతూ ఈ శతాధిపతి అంటాడు, అయ్యా నా కింద కూడా సైనికులు ఉన్నారు, నేను ఒక అధికారిని, నేను చెప్పే చేసేవారు నా కింద సైనికులు ఉన్నారు, పనివారు ఉన్నారు, ఎంతమంది ఉన్నా ఎందరు ఉన్నా నీ యొద్దకు వస్తే నాకు స్వస్థత కలుగుతుందని మాత్రము నేను ఎరుగుదనయ్యా. ఎంతమంది సైనికులకి నేను అధిపతిగా ఉన్నా, పని వాళ్ళు ఉన్నా, ఎందరూ ఉన్నా కానీ స్వస్థత నీ ద్వారా మాత్రమే స్వస్థత కలుగుతుంది. నీవు మాట సెలవిస్తే వారికి స్వస్థత కలుగుతుందయ్యా. నా దాసుడు ఇంటికాడ మంచంలో పడి ఉన్నాడయ్యా అని వేడుకున్నాడట. యేసుప్రభువారు ఆ శతాధిపతిలో ఉన్న విశ్వాసమును చూశాడు. ఎందుకు చూశాడంటే, యేసుప్రభువారు సరే నేను వస్తాను బా, ఇంటికి వస్తానంటే ఈ శతాధిపతి ఏమంటున్నాడు, అయ్యా నీవు ఇంటికి రావాల్సిన పని లేదయ్యా, నేను పాత్రుడని కాదయ్యా, నీ ఇంటికి వచ్చేంత పాత్రుడు నేను కాదు, అర్హుడని కాదయ్యా, నీవు మాట సెలవిస్తే చాలు. వాడు అక్కడ ఎంత విశ్వాసము చూడండి. నీవు అక్కడికి రావాల్సిన పని లేదు, ఇక్కడ నుంచి నువ్వు మాట చెప్తే నా దాసుడు అక్కడ స్వస్థత పడతాడయ్యా అని చెప్పాడు. ఎంత విశ్వాసం! ఈరోజు యేసుక్రీస్తునందు ఆయన వద్దకు వస్తున్న మనలో ఇలాంటి విశ్వాసం ఉంటుందా? ఆయన వెంబడిస్తున్న వారిలో ఇలాంటి విశ్వాసాన్ని కనుగొనగలమా? ఆయనకి దగ్గరగా ఉంటున్న మనలో ఇలాంటి విశ్వాసాన్ని కనుగొనగలమా? చెప్పండి. ఈ శతాధిపతికి దేవుడు అంటే తెలియదు వాస్తవంగా, కానీ తన దాసుడు కోసం వచ్చాడు. తన దాసుడు పక్షవాయువుతో ఆ మంచములో అల్లాడుచున్నాడని చెప్పి యేసుప్రభువు వారి వద్దకు వచ్చి, అయ్యా నువ్వు మాట చెప్పయ్యా చాలు, ఒక మాట నీవు సెలవిస్తే వాడు అక్కడ బాగుపడతాడయ్యా అని చెప్పాడు. వెంటనే యేసుప్రభువు వారు ఏమంటున్నాడు చూడండి ఆ మాటని. యేసు ఈ మాట విని ఆశ్చర్యపడ్డాడట. యేసుప్రభువు వారే ఆశ్చర్యపడ్డాడట. ఎందుకు ఆశ్చర్యపడ్డాడు చూడండి. వెంట వచ్చుచున్న వారిని చూసి ఇశ్రాయేలీయులలో ఎవరికైనాను ఇంత విశ్వాసం ఉన్నట్లు నేను చూడలేదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నా అన్నాడు. యేసుప్రభువు వెనక్కి తిరిగి తన జనులతో చెప్తున్నాడు, మీరందరూ నన్ను వెంబడించేవారు కదా, ఇశ్రాయేలు వారు అనగా యేసుప్రభువు ఇశ్రాయేలు కొరకు వచ్చినారని చెప్పుకుంటున్నారు కదా, ఇశ్రాయేలు నా జనాంగమై ఉన్న ఇశ్రాయేల్లో కూడా ఇలాంటి విశ్వాసం నేను కనుగొనలేదు. వాస్తవమే కదా, ఎంత విశ్వాసం ఆ శతాధిపతికి. నీవు మాట సెలవిస్తే అక్కడ స్వస్థత పడతాడయ్యా, ఎంత విశ్వాసం! అలాంటి నమ్మకం మీరు ఉంచారా? ఆయన వెంట ఉన్నవారు ఉంచారా? ఆయన వెంట ఉన్నవారు అలాంటి నమ్మకం కలిగి ఉన్నారా? అప్పుడు యేసుప్రభువు వారు ఇశ్రాయేలునైనా నేను ఇటువంటి విశ్వాసమును కనుగొనలేదు అని చెప్పి ఏమన్నాడు చూడండి మాట. అంతగా యేసు ఇక వెళ్ళుము, నీవు విశ్వసించిన ప్రకారము నీకు అవునుగా కానీ శతాధిపతితో చెప్పెను. ఆ గడియలోనే అతని దాసుడు స్వస్థత పడ్డాడు. ఎంత ఆశ్చర్యమో చూడండి. యేసుప్రభువు వారు ఆ శతాధిపతి యొక్క విశ్వాసమును చూసి అంటున్నాడు, నీవు విశ్వసించిన ప్రకారమే నీ దాసుడు స్వస్థత పడతాడు, ఇక నీవు వెళ్ళు అని చెప్పాడు. ఆయన ఎప్పుడైతే నీ దాసుడు స్వస్థత పడతాడు అని చెప్పాడో ఆ గడియలోనే అక్కడ వాడు ఆ దాసుడు ఏమై ఉన్నాడు, స్వస్థత పడి ఉన్నాడు. ఎంత ప్రభావమో చూడండి ఆయన మాటకి ఎంత ప్రభావమో చూడండి. అందుకే ఒక పాట కూడా పాడుకుంటాం కదా కదా, నీ మాటకు ప్రభావము ఉన్నది, నీ మాటకు ప్రభావము ఉన్నది, గొప్ప దేవా యెహోవా సృష్టికర్త
సృష్టికర్త గొప్ప దేవ యెహోవా సృష్టికర్త ఇక సాధ్యమైనది లేనే లేదయ్యా ఇక సాధ్యమైనది లేనే లేదయ్యా ఈ మాటకు ప్రభావము ఉన్నది ఈ మాటకు ప్రభావము ఉన్నది ఈ మాటకు ప్రభావము ఉన్నది ఈ మాటకు ప్రభావము ఉన్నది ఆయన మాటకు ఏముంది? ప్రభావం ఉంది. ఎంతటి ప్రభావం అంటే నీ దాసుడు స్వస్థత పడతాడు వెళ్ళని ఇక్కడ పలిగితే ఆ గడియలోనే ఆ దాసుడు అక్కడ స్వస్థత పడి ఉండేను అని రాయబడి ఉంది. ఎంత ప్రభావమో చూడండి. ఆయన మాటకి ఎంత ప్రభావం. ఇక మనం ఏం గమనించాం? ఈ శతాధిపతి యొక్క విశ్వాసము ద్వారా ఇంటికాడ పడి ఉన్న పక్షవాయువు గలవాడు ఏమయ్యాడు? స్వస్థత పడ్డాడు. విశ్వాసం ఎవరిది? ఇక్కడ శతాధిపతిది. స్వస్థత ఎవరిది? ఇంటికాడ ఉన్న దాసుడిది. మొట్టమొదటిగా ఆయన ఏం చెప్పుకున్నా? మంచములో దించబడిన వ్యక్తి. విశ్వాసం ఎవరిది? ఆ మంచమును మోసుకుని వచ్చిన వారిది. స్వస్థత ఏమో ఆ మంచం మీద ఉన్న వారికి. రెండవ వాని గురించి చెప్పుకున్నాం. తన తల్లి విశ్వాసము కుమార్తెకి స్వస్థత. మూడవది మనం చెప్తున్నా శతాధిపతి విశ్వాసము తన దాసుడికి స్వస్థత. చూడండి, అంటే ఇతరుల విశ్వాసము ద్వారా స్వస్థతలు కలుగుతున్నాయి. ఇతరులు విశ్వసించడం ద్వారా అక్కడ వేరే వ్యక్తికి స్వస్థత అనేది కలుగుతుంది. నాలుగో వ్యక్తిని మనం చూసినట్లయితే మత్తయి సువార్త 9వ అధ్యాయము 18వ వచనం రాయబడి ఉంది. మత్తయి సువార్త 9వ అధ్యాయము 18వ వచనం. ఆయన ఈ మాటలు వారితో చెప్పుచుండగా ఇదిగో ఒక అధికారి వచ్చి ఆయనకు మ్రొక్కి, నా కుమార్తె ఇప్పుడే చనిపోయినది, ఆయనను నీవు వచ్చి నీ చెయ్యి ఆయన మీద ఉంచు, ఆమె మీద ఉంచుము, ఆమె బ్రతుకునెను. యేసు లేచి అతని వెంట వెళ్ళెను. ఆయన శిష్యులు కూడా వెళ్ళేది. చాలా జాగ్రత్తగా ఆలకించాలి. మనం గమనించినట్లయితే ఒక అధికారి యేసుప్రభు వారి యొద్దకు వచ్చాడు. యేసుప్రభు వారి యొద్దకు వచ్చి, అయ్యా నా కుమార్తె ఇప్పుడే చనిపోయిందయ్యా. కుమార్తె ఆడుంది, చనిపోయి ఇంటికాడ ఉంది. ఆ వ్యక్తి యేసుప్రభు వారి యొద్దకు వచ్చాడు. ఆ వ్యక్తి యేసుప్రభు వారి యొద్దకు వచ్చి అయ్యా నా కుమార్తె ఇప్పుడే చనిపోయిందయ్యా, అయినను నీవు వస్తే నా కుమార్తె బ్రతుకుతుందయ్యా. ఎంత విశ్వాసం చూడండి. చనిపోయిందనే నిర్ధారణ ఉన్నాయి. కుమార్తె చనిపోయింది, అయినా కానీ నీవు వస్తే నా కుమార్తె బ్రతుకుతుంది. ఇందులో ఏముంది చెప్పండి? విశ్వాసం ఉంది. అసలు చనిపోయిన వ్యక్తి బ్రతుకుతుంది అని కూడా నమ్మడంలో ఎంత విశ్వాసం చెప్పండి. అటువంటి విశ్వాసంతో తండ్రి ఆ యొక్క యేసుప్రభు వారి యొద్దకు వచ్చి బ్రతిమలాడుతున్నాడయ్యా, నా కుమార్తె ఇప్పుడే చనిపోయిందయ్యా. ఆ వ్యక్తి కూడా ఒక అధికారి అని రాయబడి ఉంది. ఆ అధికారి యేసుప్రభు వారి యొద్దకు వచ్చి కాళ్ళు మొక్కాడు. యేసుప్రభు వారి కాళ్ళు మొక్కి, అయ్యా నా కుమార్తె ఇప్పుడే చనిపోయింది, అయినను నీవు వచ్చి నీ చెయ్యి ఆమె మీద ఉంచితే ఆమె బ్రతుకుతుందయ్యా అంటే యేసుప్రభు వారు
లేచి అతని వెంట వెళ్ళాడు. ఆయన శిష్యులు కూడా వెళ్ళారు. ఆ కొంచెం భాగం ఆ వెళ్ళిన సమయంలోనే రక్తస్రావము గల స్త్రీ వస్తుంది. ఆయన వెళ్ళే టైంలో ఆ భాగం తప్పించి కిందకి వెళ్తే అంతలో యేసు ఆ అధికారి ఇంటికి వచ్చి పిల్లల గ్రోవులు వాయించు వారిని బొల్లు చేయుచుండు జనసమూహమును చూచి స్థలమియండి, ఈ చిన్నది నిద్రించుచున్నదే గాని చనిపోలేదని వారితో చెప్పెను. వారు ఆయనను అపహసించిరి. యేసు ప్రభువారు ఆ తండ్రి మాట మీదకు ఇంటికి వచ్చాడు. ఇంటికి రాగానే ఆ చిన్నది చనిపోయి ఆ మంచం మీద ఉంది. అనేక మంది గోలగా ఏడుస్తూ ఉన్నారు. ఏడుస్తారు కదా, సహజంగా ఏడుస్తున్నారు. ఆ టైంలోనే వాయిద్యములు సౌండ్లు చేశారు. చనిపోయిన కాడ ఏం చేస్తారు చెప్పండి? ఏ ఒక్క పిల్లల గ్రోవులు ఊదే వాళ్ళు కూడా ఉన్నారట. అయితే యేసు ప్రభువారు రాగానే వారి పిల్లల గ్రోవులు వాయించు వారిని గొల్లు చేయుచుండు వారిని. గొల్లు అనగా, గొల్లు అంటే గొడవ చేసేవారి అంటే ఏడుస్తూ ఉన్నవారిని పక్కకి రండి, ఈ చిన్నది నిద్రపోతుందే కానీ చనిపోలేదు అన్నాడు. ఈ మాట అంటే ఎవరైనా ఇచ్చోళ్ళలాగానే చూస్తారు, అంతేనే కదా. ఓ ఎంతసేపు నుంచి మేము ఏడుస్తుంది ఎందుక, ఈ పాప చచ్చిపోయి ఇప్పటి నుంచి మేము ఏడుస్తుంటే ఇప్పుడు వచ్చేనా ఏమో నిద్రపోతుందంటే నవ్వొస్తుందా రాదా? మనం కూడా సహజంగా చనిపోయిన మనిషి కాడికి పోయి ఏడుస్తా ఉన్న వాళ్ళ కాడికి పోయి నువ్వు పోయి ఏమి నిద్రపోతుంటే మీరు ఎందుకు ఏడుస్తున్నారు అని చూడండి, ఏమంటారు చెప్పండి? ఓ పెద్ద దిగొచ్చిన ఆగయా, నిన్ను ఏం చేస్తారు? ఏళన చేస్తారు, తిడతారు. అట్నే యేసు ప్రభు ఏం చేశారంటే ఏళన చేశారు. ఈయన పెద్ద దిగొచ్చాడు, చనిపోయి నేను ఏడుస్తుంటే నువ్వు వచ్చి చనిపోయి మేము అల్లాడిపోతూ ఉంటే నువ్వు వచ్చి నిద్రపోతుందంటావు ఏంటని చెప్పి గోల చేశారట. అయితే యేసు ప్రభువారు వారందరినీ బయటకు పంపివేసి ఏం చేశాడు చెప్పండి? జన సమూహమును పంపివేసి ఆయన లోపలికి వెళ్ళి ఆమె చెయ్యి పట్టుకొనగానే ఆ చిన్నది లేచెను. చూడండి ఎంత ఆశ్చర్యములు! ఆ చిన్నదాన్ని చెయ్యి పట్టుకోగానే ఆ చిన్నది లేచెను. మనం పట్టుకొని లేస్తారు చెప్పండి? చచ్చిపోయిన కడిగి పట్టుకొని లేస్తారా? వెంటనే లేస్తారా? అలా లేయాలంటే ఏముండాలి? ప్రభావం ఉండాలి. ఆ ప్రభావం ఆయనలో మాత్రమే ఉన్నది. యేసు ప్రభువులో తప్ప ఇక ఎవరో లేనటువంటి ప్రభావం. ఆయన పట్టుకోగానే చనిపోయిన వాడు లేస్తాడు. ఎటువంటి వ్యాధి అయినా స్వస్థత కలుగుతుంది. ఎలాంటిదైనా ఆయనకు లోబడి ఉండవలసిందే. ఈ సృష్టిలో ఏదైనా ఆయనకి లోబడాల్సిందే. అది సూర్య చంద్ర నక్షత్రములైన సముద్రమైన ఏదైనా ఆయన మాట దాటిపోవట. మనుష్యుడు తప్ప అన్ని ఆయన మాటిస్తాయట. అదే కదా ఆయన చెప్తుంది యెషయా గ్రంథంలో, సమస్తమును ఆయన మాటలున్నాయి కానీ మనుష్యులు మాత్రము ఆయన మాటను ధిక్కరించువారై ఉన్నారు. మరణము కూడా ఆయనకు లోబడుతుంది. మరణపు ముళ్ళును, మరణమా నీ ముళ్ళెక్కడ, నీ విజయం ఎక్కడ అని చెప్పి ఆయన జయించి చూశాడు. జయించి ఆయన ప్రశ్నించాడు. ఏమని? మరణమా నీ ముళ్ళెక్కడా, నీ విజయం ఎక్కడా? అలాంటి గనుడు ఆయన, అలాంటి గొప్ప వ్యక్తి ఆయన. ఆ గొప్ప వ్యక్తి వెళ్తే ఆ మరణించిన చిన్నది లేకుండా ఉంటుందా చెప్పండి? అంతటి గనుడు వెళ్ళి చిన్నదానా లే అంటే లేకుండా ఉంటుందా? వెంటనే ఆ చిన్నది ఏమైనట? లేచాను అని రాయబడి ఉంది. అక్కడ ఉన్న జనసమూహం అంతా, ఈ సమాచారం అంతా అందరికీ తెలిసిపోయి అనేక మంది ప్రచురమై ఆశ్చర్యపడ్డారట. ఈ కళ్ళ ఇంత కార్యం
కార్యమును ఎంతోసేపటి నుంచి వీరందరూ ఏడుస్తున్నారు, పిల్లను గ్రోవులు ఊదుకుంటూ ఇక పడేసేదానికి, ఆ చిన్నదాన్ని పడేసేదానికి సిద్ధమవుతున్నారు. అలాంటి సమయంలో పోయి ఈయన లేపితే మరి ఆశ్చర్యపడారా? అందరూ ఆశ్చర్యపోయారు. ఇక్కడ మనం గమనిస్తే విశ్వాసం ఎవరు చెప్పండి? ఆమె యొక్క తండ్రిది. ఆ తండ్రి ఆ యేసుప్రభువు వారి వద్దకు వెళ్ళి, అయ్యా నా కుమార్తె ఇప్పుడే చనిపోయిందయ్యా, అయినను నువ్వు వచ్చి ఆమె మీద చేయించితే ఆమె లేస్తదయ్యా. ఆ తండ్రిలో ఉన్న విశ్వాసమును బట్టి ఆ కుమార్తె ఏమైంది? లేపబడింది. ఇక్కడ విశ్వాసము తండ్రిది, కుమార్తెలో స్వస్థత. ఇలాగ మనం చెప్పుకుంటూ పోతే వాక్యములో అనేక మంది జీవితాలు చెప్పుకుంటూ వెళ్తే చాలా మంది ఉన్నారు. విశ్వాసము ద్వారా, నీ విశ్వాసము ద్వారా, ఇతరుల విశ్వాసము ద్వారా స్వస్థత పొందుకున్న వారు చాలా మంది ఉన్నారు. ఇప్పుడు నలుగురిని చూసాం మనం. ఫస్ట్ ఎవరిని చూసాం? పక్షవాయువు గలవాడు మంచముతో దింపబడినప్పుడు ఆ మంచమును మోసుకొని వచ్చిన వారిలో ఉన్న విశ్వాసమును బట్టి ఆ మంచం మీద ఉన్న వ్యక్తి స్వస్థత పడడం మొట్టమొదటిది. రెండవ వ్యక్తిని మనం ఏం చూసాం? కనాను స్త్రీ. ఆ కనాను స్త్రీ యొక్క విశ్వాసము ద్వారా తన కుమార్తె స్వస్థత పడడం చూసాం. విశ్వాసం ఏమో తల్లిది, స్వస్థత కుమార్తె. మూడవది ఏం చూసాం? శతాధిపతి యొక్క విశ్వాసము ద్వారా తన దాసుడు స్వస్థత పడడం. అంటే విశ్వాసం ఏమో శతాధిపతిది, స్వస్థత ఏమో దాసుడిది. ఇక్కడ ఒక అధికారి యొక్క అధికారి ఆ తండ్రి యొక్క విశ్వాసము ద్వారా కుమార్తె, చనిపోయిన కుమార్తె లేపబడడాన్ని ఇక్కడ మనము చూస్తున్నాం. అంటే ఇలాంటివి వాక్యములో అనేకముగా రాయబడ్డాయి. ఇతరుల విశ్వాసము ద్వారా స్వస్థత పొందుకునే వారు, ఇతరుల విశ్వాసము ద్వారా స్వస్థత పొందుకున్న వారు చాలా మంది ఉన్నారు. అయితే ఈరోజు ఒక ప్రశ్న ఏంటంటే, మన విశ్వాసము ద్వారా ఎంతమంది స్వస్థత పడ్డారు? ఎంతమంది రక్షణ పొందుకున్నారు? ఎంతమంది దేవుని తెలుసుకున్నారు? నీ విశ్వాసము ద్వారా, నీ విశ్వాసమును బట్టి ఇతరులలో ఇటువంటి స్వస్థత, రక్షణ నీవు చూడగలుగుతున్నావా? నీ విశ్వాసమును బట్టి ఇటువంటి స్వస్థత, రక్షణ ఇతరులలో కలుగుతుందా? ఈ విశ్వాసము అనునది ప్రభు యొద్దకు వచ్చి మొరపెట్టుకున్నడు ద్వారా జరిగింది. అంతేనే కదా? ప్రభు యొద్దకు వచ్చి మొరపెట్టుకున్నడు ద్వారా ఇతరులలో విశ్వాసము జరిగింది. అంటే మన విశ్వాసము ద్వారా ఇతరులలో ఏం జరగాలి? స్వస్థత కలగాలి, రక్షణ కలగాలి. స్వస్థత అనగా రక్షణ కూడా. శరీర స్వస్థతే కాదు, ఆత్మ స్వస్థత కూడా ఇతరులలో కలగాలి. ఆత్మ స్వస్థత అనగా రక్షణ కలగాలి. అది మన విశ్వాసము ద్వారా కలగాలి. కాబట్టి ఇంతవరకు మనం చూసుకున్న నలుగురిని మనము ధ్యానం చేసుకున్నాం. ఇతరుల విశ్వాసము ద్వారా వేరే వ్యక్తులు స్వస్థత పడడం. ఈరోజు మన విశ్వాసము ద్వారా ఎందరికి ఇటువంటి స్వస్థత లేదా రక్షణ కలుగుతుంది? ఎందరి కొరకు నీవు ప్రార్థిస్తున్నావు? ఎందరి కొరకు నువ్వు మొరపెడుతున్నావు? ఇతరుల కొరకు నీవు మొరపెడుతున్నావా లేదా? ఇతరుల కొరకు ప్రార్థిస్తున్నామా లేదా? ఇతరులను దేవుని సన్నిధికి నడిపించే వారముగా ఉంటున్నామా లేదా? ఇతరులను దేవుని సన్నిధికి తీసుకుని వచ్చి దేవుని రుచి చూసే వారముగా చేస్తున్నామా లేదా? ఇటువంటి విశ్వాసం మనలో ఉన్నప్పుడు కార్యాలు మనం ఖచ్చితంగా మనలోనే కాదు, ఈ విశ్వాసం అనున్నది ఇతరులలో కూడా ఏం చేస్తుంది? స్వస్థత కలిగేటట్లు చేస్తుంది. నీ విశ్వాసము నీలోనే కాదు, నీ బిడ్డలలో కావచ్చు, ఇతరులలో కావచ్చు, ఏ వాళ్ళైనా కావచ్చు. నీ విశ్వాసము గొప్పదైతే ఇతరులలో ఏం కలుగుతుందట? స్వస్థత కలుగుతుంది. నీ విశ్వాసము గొప్పదైతే, నీ విశ్వాసము నమ్మదగినదైతే, నీ విశ్వాసము ఖచ్చితమైనదైతే, నీ విశ్వాసము ద్వారా నీ ఇంటి వారిలోనే కాదు, నీ బిడ్డల్లోనే కాదు, నీ అన్నదమ్ముల్లోనే కాదు, లేక నీ తల్లిదండ్రులనే కాదు, ఇతరులలో, దాసులలో, పనివారులలో, ఎందరిలోనూ ఇతరులలో కూడా వారి విశ్వాసము ద్వారా స్వస్థత చూసిన వారిని మనము కొంతమంది ఎగ్జాంపుల్గా చెప్పుకున్నాం.
కాబట్టి మన విశ్వాసము ద్వారా ఇతరులలో స్వస్థత, రక్షణ కలుగునట్లు అటువంటి విశ్వాసాన్ని మనము కలిగి ఉండాలి. అంతే కదా? మన విశ్వాసము గొప్పదైతే ఇతరులలో స్వస్థత కలుగుతుంది, రక్షణ కూడా కలుగుతుంది. నీ విశ్వాసముతో ప్రార్థన చేస్తే, విశ్వాసముతో ఆయన బ్రతిమలాడితే, ఆయన పాదములు పట్టుకొని వేడితే ఇతరులలో స్వస్థత కలుగుటే కాదు, రక్షణ కలుగుతుంది. అనేక మంది రక్షణ కొరకు నీ వేడుకున్న వాడివి అవుతావు. అట్టి విశ్వాసాన్ని మనము కలిగి ఉందము కాక తనలో వచ్చి తీర్మానం చేసుకుందాం. ఇలాంటి విశ్వాసం మనలో ఉందా లేదా? నీ విశ్వాసము ద్వారా ఇతరులలో ఇటువంటి రక్షణ, స్వస్థత కలుగుతుందా? ప్రశ్న. ఈ ప్రశ్నకు నీవే జవాబు చెప్పాలి. ఒక్కొక్కరిగా మనం ఆరాధన చేద్దాం. అయ్యా, ఇటువంటి విశ్వాసము నేను కలిగి లేనయ్యా. ఒకప్పుడైతే ఇలాంటి విశ్వాసము లేనివాడిగా ఉన్నాను. ఇతరుల విశ్వాసము ద్వారా స్వస్థత పొందుకున్న వ్యక్తులను మేము చూశాం. మా విశ్వాసము ద్వారా ఎవరైనా స్వస్థత పొందారా, ఎవరైనా రక్షణ పొందుకున్నారా అంటే, అయ్యా మేము అట్టి విశ్వాసము కలిగి లేని వారిగా ఉన్నామయ్యా. అలాంటి విశ్వాసం చేత నీకు మొరపెట్టలేకపోతున్నాం. ఇతరుల కోసం ప్రార్థన చేసేవారిగా ఉండలేకపోతున్నామయ్యా. ఎప్పుడు మా కోసమే మేము చేసుకుంటున్నాం, మా కోసమే మేము ప్రార్థన చేస్తున్నాము, కానీ ఇతరుల కోసం మేము ప్రార్థన చేయలేకపోతున్నామయ్యా. ఇదిగో నాయనా, ఇప్పటికైనా నేను అయ్యా ప్రభా నీ మాట ప్రకారం ఇతరుల కోసం ప్రార్థించేవాడిగా, ఇతరులకు స్వస్థత కలిగినట్లుగా, ఇతరులకు రక్షణ కలిగినట్లుగా, ఇతరుల కోసం నేను విశ్వాసముతో ప్రార్థించే కృపలో నన్ను నిలవబెట్టమని ఆరాధన చేద్దాం. ఒక్కొక్కరిగా ఆరాధన చేద్దాం. కాపాడారు,